అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ఇటీవల కాశ్మీరు లోయలో పెహల్గాంలో జరిగినటువంటి దాడిని ఏపీజేఎస్ అమరావతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎలాంటి చర్యలకైనా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతును తెలియపరిచింది. ఉద్యోగుల పక్షాన కూడా మేము కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 4,50,000 మంది ఉన్నటువంటి పెన్షనర్లు కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్ళు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్ళు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని పునరుద్ధరించాలని, 12%కి 15%కి పెంచాలని, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి జీపీఎఫ్లు కానీ ఎన్కాష్మెంట్లు కానీ ఇవన్నీ కూడా బకాయిలు, పిఆర్సీ, డిఏ అరియర్లు ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఈరోజు తీవ్రంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద మరి పూర్తి బాధ్యతని ఎక్కువ బరువుని పెట్టినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధ్యతలైనా కష్టపడి చేసేదానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నాం. మరి పారదర్శకమైన వేగవంతమైనటువంటి జవాబుదారీతో కూడినటువంటి పాలనని అందించేందుకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్లతో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలి, ఇంకా ఎలాంటి మెరుగైనటువంటి పాలన అందించేలో కష్టపడాలో మేమందరికీ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ఈ నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా మేము కష్టపడి పనిచేసి పారదర్శకమైన వేగవంతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ లాంటి ప్రధాన శాఖ మీద దృష్టి పెట్టాలి. ప్రధానంగా సరిపడా సమయం, సరిపడా నిధులు, సరిపడా మౌలిక సదుపాయాలు, సరిపడా శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి ఆ పరంగా కూడా దృష్టి పెడితే మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అన్ని కలుపుకొని మేము ఇంకా ముందుకెళ్ళి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రులకి మంచి పేరు తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.